అరే నిజంగా మా నాన్న జాబ్ చేస్తే నువ్వు గొప్పడు అవుతున్నావు, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అన్నాడు. నిజంగా మరి నేను 1 year జాబ్ చేశా, మరి నా సంపాదన ఏమీ లేదని చెప్పి నన్ను నేను చెక్ చేసుకుంటే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరో కూడా ఈ జాబులో లేరన్న విషయాన్ని నేను అప్పుడు అర్థం చేసుకోవడం జరిగింది. నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నాను, మీ ఊర్లో కానీ నేను మీ అందరికి ఛాలెంజ్ చెప్తాను. ఇది ముఖ్యంగా 35 సంవత్సరాల లోపల 30 సంవత్సరాల లోపల తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ ఊర్లో బాగా చదివి 100 మార్కులు తెచ్చుకుని పెద్ద జాబ్ తెచ్చుకుని ఒక 10 కోట్లు సంపాదించడం ఇద్దరు పేర్లు చెప్పండి. బాగా చదివి పెద్ద జాబ్ తెచ్చుకుని ఒక 10 కోట్లు సంపాదించడం ఇద్దరు పేర్లు చెప్పండి. కొన్ని ముగ్గురిని మీరు ఎంత చదివినా చదవడం తప్పు కాదు, ఆ చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేయడం తప్పు. మీరు జాబ్ చేసి 10 కోట్లు సంపాదించడం అనేది అది జరగని పనే కాదు. అప్పుడు కూడా నేను ఆలోచించుకున్నా, నిజంగా జాబ్ చేస్తే బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అన్నారు కదా, మరి ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాడు జాబ్ చేసి డబ్బు సంపాదించలేదు కదా, మరి ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాడు ఎందులో ఉన్నారని చెప్పి అప్పుడు నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే నాకు 3 విషయాల్లో తారసపడ్డాడు. ఈ రోజు మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రధానంగా ఇవన్నీ నా టీం వాళ్ళకి రెగ్యులర్గా నేను చెప్తున్నాయి, కానీ ఎక్కడైతే పాత టీంలో ఏదైతే కొత్త టీంలో వచ్చారో వేరే వేరే టీంలో వచ్చారో వాళ్ళందరూ కూడా కొత్తగా తెలుసుకోవాలి. ప్రపంచంలో డబ్బు సంపాదిస్తున్నటువంటి ప్రధానమైన రంగాలు 3. 1 రాజకీయం, 2 సినిమాలు, 3 బిజినెస్. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, రోడ్డు మీద ఒక బెంచ్ కార్ వెళ్తుంది అనుకోండి, ఆ బెంచ్ కార్ టచ్ చేయండి, దాంట్లో జాబ్ చేసేవాడు ఉంటాడా, కూలి పని చేసేవాడు, పెయింటింగ్ వేసేవాడు, ఖచ్చితంగా 100% చెప్తా, ఆ బెంచ్ గారిని టచ్ చేస్తే ఆ బెంచ్ గారు 3 వ్యక్తులు చెందినై ఉంటుంది. అయితే వాడు బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి, లేదా వాడు సెలబ్రిటీ అయి ఉండాలి, లేదా రాజకీయ నాయకుడు అయి ఉండాలి. వీళ్ళ 3 ఆ కారుకి అరుగులు, మిగతా ఎవరు కూడా ఆ కారుకి అరుగులు కానే కాదు. అవునా కాదా?